సరోజా, ఏ సరోజా, సార్ దీన్ని తీసుకెళ్ళు. ఏ రావే. సార్ కూర్చోండి. ఏంటిది డాలీ? స్టేషన్లో కాక్రోచ్ లేడంట కదా, మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? ఊరికి చిరాకు తెప్పిస్తావు. ఊరుకోండ్రా, ఇంట్లో కూర్చున్నావా ఏంటి? నా తమ్ముడు ఎక్కడే? లోపలే ఉన్నాడు, వెళ్ళి చూడు. డాలీ, సార్ నిన్ను లోపల రమ్మన్నారు. కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు, కానీ కొంతమంది దుర్మార్గులు ఎదుటి వారిని బాగా మోసం చేసి హత్యలు చేసి సంపాదిస్తున్నారు. నీకున్న చెడ్డ అలవాటు తాగుడు మాత్రమే. నువ్వు చేసే పనికి నువ్వు తాగకుండా ఉండలేవు. నేను నిన్ను తాగొద్దు అనడం లేదు, కొంచెంగా తాగు అంటున్నానంతే. నీలాంటి వాడిని కూర్చోబెట్టి కొంతమంది దుర్మార్గులను నిలబెట్టి మాట్లాడుతున్నాను అంటే నీ మీద ఎంత మర్యాద ఉందో ఆలోచించు. సరే, ఇక బయలుదేరు. చెల్లి పెళ్లికి తప్పకుండా వస్తాను. అలాగే సార్. ఏంటి డార్లింగ్, వకీల్ సుబ్బితో పాటు వచ్చావు? ఏంటి విషయం? కాక్రోచ్ ఎక్కడ సార్? నీ ఇంటి బాత్రూంలోకి వెళ్ళి వెతుకో, దొరుకుతుంది. నా తమ్ముడు కాక్రోచ్ని తీసుకొచ్చారు కదా, ఎక్కడ సార్? కాక్రోచ్ నేను తీసుకొచ్చానని ఎవరు చెప్పారు? కావాలంటే కంప్లైంట్ చేసి వెళ్ళు. ఈ మనిషి, మృగం ఇవి కనపడకపోతే కనిపెట్టేయచ్చు, కానీ ఈగలు, దోమలు, బొద్దింకులు కనపడకపోతే కనిపెట్టడం కష్టం. ఆ అవసరం కూడా లేదు. ఏ సుబ్బి సార్, వాడిని వెళ్ళి మురికాలలో వెతుక్కోమను. చూసారా సార్, వాడికి ఎంత కొవ్వు ఉంటే మా తమ్ముడిని మురికి కాలువలో వెతకమంటాడు. నేనేమి చేయలేదు సార్, వాడే నా మీద అటాక్ చేశాడు. నన్ను కాపాడుకోవడానికి 2 రౌండ్లు ఫైర్ చేశాను, అది వాడి కాళ్ల మీద. చూడు, నీ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కమిషన్ వేయాల్సి వస్తుంది. వెంటనే కాక్రోచ్ని రిలీజ్ చేయి. కడ్రారేసుకున్న కాక్రోచ్. తెల్లోడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. లేచి పరిగెత్తు. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. చేతులు తుపాకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. లేచి పరిగెత్తు. నేను పరిగెత్తాను, వెనక కాల్ చేస్తాను సార్, ప్లీజ్ సార్ వద్దు సార్. తుపాకుల గుళ్ళోనే నా గుండెలో దమ్ముంది, రెండిటికి జాలనేదే లేదు. లేచి పరిగెత్తు. మూర్తి, వీడిని పరిగెత్తమని. అమ్మాయిల మానాన్ని, ప్రాణాలను తీసేసే నీకు ఇప్పుడు సిగ్గేస్తోందా? శంకర్ సార్, వీడి డ్రాయర్ పీకండి. పరిగెత్తరా. ఏయ్, దేని వీడియో తీయాలో తీయకూడదు నీకు సెన్స్ లేదు. డిలీట్ చేయి. సారీ సార్.